వరకు టైం ఉంది. ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వారు ఇది హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూ, ప్రజల అంశం కాదా ఇది? వారు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? ఈ దేశంలో ఈ బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్ అప్రూవ్ అయిపోయిన తర్వాతనే కదా మీకు రేపు ఫండ్స్ యూజ్ చేసుకుంటారు. అలాంటి ఇంపార్టెంట్ బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్లు మీద మాట్లాడేటప్పుడు మీరు ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అంటారు. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అధ్యక్ష? ఈజ్ ఇట్ నాట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్? Yes, this is not demands, this is appropriation. I am talking about the accounts. I am only talking about the accounts. You know the facts. You want to bulldoze. This is unfair. If you want to bulldoze, you bulldoze. We have our dais to speak. What is this? See, ఈరోజు ఏదో ఇన్సూరెన్స్ పెన్షన్ అడుగుతున్నా, అది కూడా చెప్తాను అధ్యక్ష. ఈరోజు ఇన్సూరెన్స్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ అధ్యక్ష 24-25లో 203 కోట్లు ఖర్చు పెట్టి బడ్జెట్ అంచనాలలో అధ్యక్ష 25-26 431 కోట్లు మీరు బడ్జెట్ అలొకేషన్ చేసి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో మరి అవి లెక్కలు బయటకు రాలేదు. కానీ ఈ బడ్జెట్ 26-27కి వస్తే అధ్యక్ష కేవలం 243 కోట్లు మాత్రమే వారు అలొకేట్ చేశారంటే మరి పెన్షనర్స్కి వీరు ఇవ్వాలనుకున్నటువంటి ఈ సంవత్సరం కూడా పెన్షనర్కి ఉట్టి చేతే వాళ్ళ పెన్షనర్కి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఆలోచనలు ఈ ప్రభుత్వం లేదనేది చాలా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. ఈ ప్రభుత్వం కేవలం పెన్షన్ రిటైర్ అయినటువంటి వారికి పెన్షన్ ఇవ్వడానికి పరిస్థితి లేదు. వారి బెనిఫిట్స్ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వడానికి బడ్జెట్ తగ్గించారు. అన్ని రకాలుగా వీరు మరి పెన్షన్లను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిలో స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ ఆర్థిక వ్యవస్థ అధ్యక్ష రక్షణ కవచాలు విచ్ఛిన్నమైతే ఉన్నాయి అధ్యక్ష. షింకింగ్ ఫండ్స్ కూడా ఇఫ్ యూ లుక్ అట్ మీరు అప్పులు చెల్లింపులు కేటాయింపులు చూసుకుంటే అధ్యక్ష 37% మేర కోసేశారు. అప్పుల్లో మునిగిపోతున్న రాష్ట్రానికి సింకింగ్ ఫండ్స్ని కూడా తగ్గించారు అధ్యక్ష. ఇది సింకింగ్ ఫండ్ అనేది లైఫ్ జాకెట్ అధ్యక్ష, లైఫ్ జాకెట్ టు ఫినాన్స్ డిపార్ట్మెంట్. పడవ మునిగిపోతున్న సమయంలో అధ్యక్ష లైఫ్ జాకెట్ ఎంత అవసరమో సింకింగ్ ఫండ్స్ కూడా ఈ రాష్ట్రానికి అంతే అవసరం అధ్యక్ష. ఒకవైపు అప్పులు పెరిగిపోతూ ఉంటే వీళ్ళు సింకింగ్ ఫండ్స్ తగ్గిస్తూ ఉన్నారు అధ్యక్ష. కేవలం ఓడీల మీదనే డిపెండ్ అయ్యే పరిస్థితి మీరు కావాలని తెచ్చుకున్నట్టుగా నవ్వుపడతా ఉంది అధ్యక్ష. 25-26 బడ్జెట్ ఎస్టిమేట్ తీసుకుంటే 1390.69 కోట్ల రూపాయలు ఉంటాయి అధ్యక్ష. వీళ్ళు ఈ బడ్జెట్లో సింకింగ్ ఫండ్స్ కోసం కేవలం 876.272 కోట్లు మాత్రమే కేటాయించారంటే ఏ రకంగా సింకింగ్ ఫండ్స్ని కుదించేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా విచ్ఛిన్నం చేసే ఆర్థిక విధ్వంసం చేసేటువంటి పరిస్థితి మరి ఇది వాస్తవం కాదా అధ్యక్ష? మరి అధికారులు ఏ రకంగా దీన్ని మరి సమర్థిస్తూ ఉన్నారు, ఏ రకంగా ఈ బడ్జెట్ ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నదో దీనికి నాకు సమాధానం కావాలని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష విపత్తు నిర్వహణ అధ్యక్ష డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా ఈ వీరు 935 కోట్లు 24-25 నుంచి కేవలం 387 కోట్లకు తగ్గించారంటే ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం కూడా ఫండ్స్ కేటాయించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఏ రకమైనటువంటి మిస్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉన్నదో ఇది స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను అధ్యక్ష, నేను అనెక్సర్ తోటి వచ్చాను అధ్యక్ష, ఇది అనెక్సర్ 1 తోటి వచ్చాను అధ్యక్ష. ఈరోజు అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. ఈరోజు మీరు తీసుకుంటే అధ్యక్ష బడ్జెట్ భ్రమ 21% మాయాజాలం 2015-16 నుంచి 2024-25 మధ్య జాతీయ స్థాయిలో రెవెన్యూ లోటు కేవలం యావరేజ్గా 10% ఉంటే అధ్యక్ష తెలంగాణలో మాత్రం అది దిగ్భ్రాంతిపరంగా 21%, 21%. అంటే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రతి 100 రూపాయలకి 21 రూపాయలు సాధించడంలో ఘోరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు గ్యారంటీ స్కాండల్ అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో అత్యధికంగా జిఎస్డిపిలో 15.1% గ్యారంటీ ప్రొవైడ్ చేసి ఆఫ్ బడ్జెట్స్కి గ్యారంటీ ప్రొవైడ్ చేసే పరిస్థితి దేశంలో అత్యధికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్కి జిఎస్డిపిలో 15.1% గ్యారంటీగా ప్రొవైడ్ చేస్తుందంటే ఎటువైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచించాల్సిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇంట్రెస్ట్ పేమెంట్స్ వర్సెస్ రెవెన్యూ డిస్ట్రిక్ట్ చెప్తా అధ్యక్ష. ఈరోజు ఒకవైపు రాష్ట్ర ఆదాయం రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ 9% స్లోగా నడుస్తూ ఉంటే మనం కట్టాల్సిన వడ్డీ చెల్లింపులు మాత్రం 14% వేగంతో దూసుకుపోతున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? మరి ఏ రకమైనటువంటి మిస్ మేనేజ్ జరుగుతూ ఉన్నది, దేనికోసం ఇది జరుగుతూ ఉన్నది ఎప్పుడన్నా మరి